ఏర్పరచబడుట, బీయింగ్ చోజన్. ప్రియమైన వారలారా, స్కూల్లో నేను చదువుతున్నప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సమావేశం, లిటరరీ క్లబ్ అని దాన్ని పిలిచారు. 10వ తరగతి. వాస్తవానికి ఏంటంటే నేను ఫెయిల్ అయ్యాను కనుక అలాంటి క్లబ్లో ఒక మెంబర్గా ఉండటానికి కూడా నాకు అర్హత లేదు. ఎందుకంటే జనరల్గా టీచర్స్ ఎవరినైనా సెలెక్ట్ చేస్తే బాగా చదువుకున్న వాళ్ళు, బాగా సామర్థ్యత కలిగిన వారిని నిలవబెట్టిస్తారు, అందులో ఉంచుతారు. అయితే ఈ లిటరరీ క్లబ్లో మేము ఎలా స్టార్ట్ చేస్తున్నాం, క్లాస్లో మీరందరూ అందులో ఉండాలి. అయితే అది నడిపించడానికి నేను ఆయన టీచర్ గారు, ప్రిన్సిపల్గా పర్మిషన్ లేకుండా ఏం చేయరండి. ప్రిన్సిపల్ గారి దృష్టిలో నేను ఆ స్కూల్ అంతట్లో బొత్తిగా పనికిరాని వాడిని. నేను ప్రత్యేకించుకున్నాను, ఒక్క వ్యక్తిని ప్రెసిడెంట్గా పెడుతున్నానని చెప్పి నా పేరు చెప్పేటప్పటికి అందరూ చప్పట్లు కొడుతున్నారు. కానీ నేను షాక్ అయిపోయాను, నేనేంటి నన్ను పెట్టారేంటని. ఎందుకు ఈ ఇన్సిడెంట్ చెప్తున్నానంటే, అంతమందిలో బహుశా 30 మంది ఉన్నారనుకుంటున్నాను. అప్పుడు ఆ 30 మందిలో ఒక ప్రత్యేకత నాకు కలుగు చేశారు టీచర్ గారు. ఇంతకీ ఆవిడ పేరేంటో తెలుసండి? ఎలైషా, లేకపోతే మీ భాషలో ఎలీషా. నన్ను ప్రెసిడెంట్గా పెట్టారు. సో అంతమందిలో నన్ను ప్రెసిడెంట్గా ఆవిడ ఏర్పరిచారు. చోజ్ మీ టు బీ ద ప్రెసిడెంట్ ఆఫ్ దట్ లిటరరీ క్లబ్. అది మొదలు. రోటరీ వాళ్ళు ఏం చేస్తారంటే, పెద్దలకు అది రోటరాక్ట్. ఏంటంటే రోటరీ వాళ్ళ క్రిందన స్టూడెంట్స్ అందరూ కలుస్తారు, దాన్ని రోటరాక్ట్. ఇంటరాక్ట్ ఏంటంటే స్కూల్ లెవెల్లో క్లబ్ ఉంటుంది, దాన్ని ఇంటరాక్ట్. అందులో నన్ను ప్రెసిడెంట్గా పెట్టారు. సరిగా చదవలేని వాడిని, ఆ సంవత్సరం ఫెయిల్ అయిన వాడిని నన్ను ప్రెసిడెంట్గా పెట్టారు. ఎందుకు పెట్టారు? ఈ ఎలీషా గారు, ఇప్పుడు అనుకుంటున్నాను సుమా, అప్పుడు నాకు తెలీదు, ప్రార్థన చేసే ఆవిడ కాబట్టి ఆవిడ దృష్టి నా మీద పడ్డది. ఇతనికి లక్షణములు, నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి అని నన్ను ఏర్పరిచారు. షీ చోజ్ మీ. అసలు ఏర్పరచుకోవటానికి గల కారణం ఏంటి అని మనం మాట్లాడక ముందు, హగ్గాయి గ్రంథం, పాత నిబంధనలో ప్రవక్త అయిన హగ్గాయి రాశాడు గ్రంథం, చిన్న గ్రంథం, 2వ అధ్యాయం ఆఖరి వచనంలో, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను అని దేవుడు హగ్గాయి ద్వారా ప్రవచిస్తున్నారు. ఎవరిని గురించి అంటే, అక్కడ ఆ సందర్భంలో జెరుబ్బాబేల్. ఈ జెరుబ్బాబేలు ఎవరు అంటే, యూదా దేశపు గవర్నర్, నాయకుడు. కనుక ఓ జెరుబ్బాబేలు, నువ్వు భయపడకు, నేను నిన్ను ఏర్పరచుకున్నానని చెప్తున్నది ఎవరంటే దేవుడు. హగ్గాయి ఏర్పరచుకోలేదు. హగ్గాయి ఏం చేయగలడండి? హగ్గాయి దేవునికి ఒక స్పోక్స్మెన్, ప్రకటించేవాడు, దేవుని నిర్ణయాన్ని ప్రకటించేవాడు. సో హగ్గాయి ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఓ జెరుబ్బాబేలు నాయకుడా, మన భాషలో చెప్పుకోవాలంటే రాజకీయ నాయకుడు అనమాట, గవర్నర్. నీవు ఏర్పరచబడ్డావు, ఐ హ్యావ్ చోజన్ యూ. పరిస్థితులు, ఆ అధ్యాయం అంతా చాలా వండర్ఫుల్ ప్రవచనాలండి. ఈ ఒక్క ప్రవచనమే తీసుకుంటున్నాం. నేను నిన్ను ఏర్పరచుకున్నారు. ఎవరు ఏర్పరచుకున్నారు? దేవుడు. దేవుడు ఒక సాధారణమైన మనిషిని ఏర్పరచుకున్నారు. ఏం చేశారు? ఏం చూస్తున్నారు? వాడికి ఉన్న లక్షణాలు ఏంటి అంటే, ఏ గుణ లక్షణం లేకపోయినా, ఏ యోగ్యత లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా, దేవుడు ఏర్పాటులో ఉన్నటువంటి హగ్గాయి ద్వారా, దేవుడు ఏర్పాటులో ఉన్న ఈ జెరుబ్బాబేలును దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఆయన ఆత్మతో నింపి జెరుబ్బాబేలుకి కావలసిన లక్షణాలన్నీ ఇవ్వగలిగిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇచ్చి నిలవబెట్టించుకుంటారు. దేవుని బిడ్డలారా, నేను అంత సామర్థ్యత కలిగిన వాడిని అయితే బహుశా నేను పనిచేసినట్టు ఉద్యోగంలోనో ఇంకెవరు పరిచర్యలోనో నిలవబడి ఉండేవాడిని. కానీ వాళ్ళ దృష్టిలో నేను బొత్తిగా పనికిరాని వాడిని. కారణం ఏంటంటే, దేవుడికి నేను కావలసిన వాడిని కనుక, దేవుడు నన్ను పిలుచుకున్నారు కనుక వాళ్ళ చేతుల్లో నన్ను ఉంచుకోలేరు. రోడ్డు మీద పడేసినట్టు పడేస్తారు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్నారు కనుక నాకు లోటులున్నా, నాకేమీ లేకపోయినా, పరిశుద్ధాత్మ దేవునితో నన్ను ఆయన ఆత్మతో నింపి, పరిశుద్ధాత్మ దేవుడు ఈజ్ ద గివర్ ఆఫ్ స్కిల్స్, నైపుణ్యతలను ఇవ్వగలిగిన దేవుడు, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఇవ్వగలిగిన దేవుడు, వరాలతో నింపగలిగిన దేవుడు, ఫలాలతో నింపగలిగిన దేవుడు, గుణలక్షణాలతో నింపగలిగిన దేవుడు. అందుకే దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత
క్రీస్తు శరీరం నందు నివసించుచున్నది అని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాటను బట్టి దేవుడు ఏమై ఉన్నాడో, దేవుని యొద్ద ఏమున్నదో, దేవుడు ఏం చేయగలడో అవన్నీ కలిసి ఎవరిలో ఉన్నాయంటే క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు 2వ అధ్యాయం, అదే 2వ అధ్యాయం కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ క్రీస్తు వారు నాలో ఉన్నారని అక్కడ రాయబడ్డది. నేను నమ్ముతున్నాను నాలో ఉన్నారు. కనుక దైవత్వం యొక్క పరిపూర్ణత, సర్వ పరిపూర్ణత కలిగిన క్రీస్తు వారు నాలో ఉన్నారంటే దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఇప్పుడు నాకు కూడా ఉంది. నా బట్టి కాదు, నాలో ఉన్న క్రీస్తును బట్టి. కనుక ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే ఆయన ప్రేమను ప్రకటించడానికి, ఆయన ప్రేమను చూపించడానికి, ఆయన శక్తితో, ఆయన ప్రభావంతో నింపి, ఆయన ఎబిలిటీతో నింపి, ఆయన సామర్థ్యతతో నింపి, ఆయన చేతుల్లో ఒక ఆయుధంగా వాడుకోవటానికి. కనుక ఓ జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకున్నానన్న మాట ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. మిమ్మల్ని ఏమో లేండి మేం కాదు అంటారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అక్కడ అంటారు, మీరు చీకటి నుండి ఆయన ఆశ్చర్యమైన వెలుగులోకి, ఆయన గుణాతిశయములను ప్రచురించేయు నిమిత్తము ఏంటట ఏర్పరచబడిన వంశము, నీవు నీ బిడ్డలు ఏర్పరచబడిన వంశము. హల్లెలూయా. దేవుని సొత్తైన ప్రజలు, రాజులైన యాజక సమూహము. కాబట్టి మీరు ఏర్పరచబడిన వారండి. ఎవరిని బట్టి అంటే క్రీస్తు వారిని బట్టి. హల్లెలూయా. మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారు కనుక యు ఆర్ అ చోజన్ జనరేషన్. నీ వంశము దేవుని చేత ఏర్పరచబడ్డాది. నీ గర్భఫలము దేవుని చేత ఏర్పరచబడ్డాది. దేవుడు ఏర్పరచుకున్నారు కనుక అపవాది దొంగలించాలనుకున్నాడు మీ పిల్లల్ని. వాడు ఈరోజు ఐఎమ్ కమాండింగ్ హిమ్ టు స్టాప్ ఇన్ హిస్ ట్రాక్స్. ఏ మార్గములో నీ పిల్లల వెనకతలు వచ్చి వాడు దొంగలించాలనుకుంటున్నాడో నువ్వు ఆగి వెనక్కి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు యేసు నామములో. దేవుడు ఏర్పరచుకున్న ఈ వంశం మీద నువ్వు కన్ను కానీ, నీ జాడ కానీ, నీ ప్రభావం కానీ పడకుండా ఉండను గాక. ఎందుకంటే దీస్ పీపుల్ ఈరోజు నా మాటలు వింటున్నటువంటి వారిని ఎవరు ఏర్పరచుకున్నారంటే దేవుడు ఏర్పరచుకున్నారు. ఎందుకు? ఆయన రాజులుగా, ఆయన యాజకులుగా, దేవుని సొత్తుగా, టు బి ఓన్డ్ బై గాడ్. దే ఆర్ ఓన్డ్ బై గాడ్. ఆయన రక్తంతో కొనుక్కున్నారు ఈ బిడ్డల్ని. కాబట్టి నీకు హక్కు లేదు. చెయ్యి తీసేయి. ఓ దెయ్యాలారా, ఆ బలహీనతను తీసుకొస్తున్నటువంటి దెయ్యమా, ఆ జబ్బును తీసుకొస్తున్నటువంటి దెయ్యమా, అది ఏ రకమైనటువంటి వ్యాధి అయినా, ఏ రకమైనటువంటి బలహీనత అయినా, ఏ రకమైనటువంటి ఆలోచన అయినా, ఏ రకమైనటువంటి మాట అయినా యేసు నామములో అది కాలిపోను గాక. ఎందుకు చేత తెలుసా? దే ఆర్ చోజన్ బై గాడ్. దేవుని చేత ఏర్పరచబడ్డారు. ఎంత సంతోషమైన మాట కదా. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలు నమ్మటానికి సహాయం చేయండి, వారిని బలపరచండి. ఏర్పరచబడిన వంశం మేము అని నేను ఎలాగైతే నేను ఏర్పరచబడిన వాడిని అని నమ్ముతున్నానో నీ బిడ్డలు కూడా నమ్మటానికి సహాయం చేయండి. నిదర్శనాలు ఇచ్చి ధైర్యపరచండి. ఎక్కడికన్నా ఈరోజు అడుగు పెడితే ఏర్పరచబడిన వంశస్థుడిగా అడుగు పెట్టనివ్వండి. ఏర్పరచబడిన వంశస్థురాలుగా ఈ నీ బిడ్డని అడుగు పెట్టించాడు ప్రభా. వారితో నువ్వు ఉన్నావు. నీ శాశ్వతమైనటువంటి సన్నిధి నీ బిడ్డలతో ఉంచావు. ఈరోజు కార్యం చేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.